Welcome to Alchemy. Today topic is binary ionic compound in lanthanides. First is lanthanide forms oxides. Ionic compounds lanthanides oxides తోటి ఫామ్ అవుతాయి. లాంథనైడ్ ఆక్సైడ్స్ అనేవి ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లాంథనైడ్ +3 స్టేట్లో ఉంటుంది, ఆక్సైడ్ -2 స్టేట్లో. సో దీన్ని Ln2O3గా రాస్తాం మనం. అండ్ లాంథనైడ్ ఉంటుంది. దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ జనరల్గా లాంథనాయిడ్ ఆక్సైడ్స్లో లాంథనైడ్ జనరల్ కోఆర్డినేషన్ నెంబర్ 7 అనేది ఉంటుంది, ఆర్ 6, 7 అనేది ఉంటుంది. ఆ కోఆర్డినేషన్ నెంబర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే కోఆర్డినేషన్ నెంబర్ జామెట్రీ ఇస్ డిటర్మైన్డ్ బై Ln+3, radius of Ln+3. coordination number in the structure decreases with decrease in ionic radius. Actually we know that ionic radius from lanthanides నుంచి సీరియం కింద నుంచి లుటేటియం దగ్గరకు వస్తుందంటే వీటి యొక్క ఎఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఎఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ మెటల్కి కావాల్సిన లైగెండ్స్ క్వాంటిటీ అనేది డిక్రీజ్ అనేది అవుతుంది. సేమ్ యాజ్ డి ఎలక్ట్రాన్స్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో కూడా రైట్ సైడ్ వచ్చేటప్పటికి వాటి యొక్క కోఆర్డినేషన్ నెంబర్ తగ్గుతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్ టు హియర్ లాంథనాయిడ్స్. లాంథనాయిడ్ ఎలిమెంట్ మెటల్ ఇన్ La2O3 ఆక్సైడ్స్లో కోఆర్డినేషన్ నెంబర్ 7 ఉంటే అది లుటేటియం ఆక్సైడ్స్లో లుటేటియం వచ్చేసి కోఆర్డినేషన్ 6 ఉంటుంది. ఇక్కడ లాంథనాయిడ్స్లో వచ్చేసి ఎఫ్ ఎలిమెంట్స్ డి ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ లుటేటియం +3లో వచ్చేటప్పటికి F14 ఉంటుంది. ఫిల్డ్ ఎఫ్ ఆర్బిటల్స్ అనేవి ఉంటాయి. సో లైగెండ్స్ అనేవి తక్కువ అవసరపడతాయి. అండ్ నెక్స్ట్ ఇన్ కేసు Ln+4 అంటే సీరియం +4 అనేది ఉంటే మొత్తం పోతుంది. అప్పుడేంది 54 ఉంటుంది. 54 అంటే జీనాన్ మెటల్ ఉంటుంది, న్యూట్రల్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సోడియం +4, టెర్బియం +4 ఉంటే 4F7 అనేది ఉంటుంది. హాఫ్ ఫీల్డ్ ఉంటే స్టేబుల్గా ఉంటుంది. ఇది +4 అనేది ఉంటే 4F1గా అనేది ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేసు Ln+4 ఫార్మ్స్, Ln+4 కూడా కొన్ని ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఉంటుంది, Ln+3 కాకుండా. అప్పుడు ఇక్కడ వచ్చేసి దీని యొక్క ఆక్సైడ్ అనేది LnO2గా ఫామ్ అవుతుంది. LnO2గా ఫామ్ అయ్యి అది వచ్చేసి అడాప్ట్స్ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఈ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ గురించి నేను ప్రీవియస్ సాలిడ్ స్టేట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో రిఫర్ చేయండి. LnO2 అనేది ఉంటుంది, అడాప్ట్స్ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇది వచ్చి లాంథనైడ్ ఆక్సైడ్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాలైడ్స్. హ్యాలైడ్స్ తోటి ఫార్మింగ్ జరిగినప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ జామెట్రీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి చూద్దాం. లాంథనైడ్ ట్రైహాలైడ్స్ ఫామ్ అవుతుంది. లాంథనైడ్ జనరల్గా వచ్చి +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటాయి, ఫ్రమ్ టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్. అండ్ ఫస్ట్ హాలోజన్స్లో వచ్చేటప్పటికి ఫ్లోరిన్ తీసుకున్నాం. లాంథనమ్ ఫ్లోరిన్ ఓన్లీ లాంథనైడ్. ఇక్కడ వచ్చి లాంథనైడ్ మెటల్లో ఉన్నప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 11 ఉంటుంది. అదే ఇక్కడ లాంథనైడ్ మెటల్స్ అంటే ఇక్కడ వచ్చేసి సీరియం నుంచి లుటేటియం వరకు అయితే F3 అనేది ఉంటే కోఆర్డినేషన్ నెంబర్ 9 అనేది ఉంటుంది. క్యాపడ్ స్క్వేర్ యాంటీ ప్రిజ్మాటిక్ ఉంటుంది, అండ్ ట్రైకాపడ్ ట్రైగోనల్ ప్రిజ్మాటిక్ కూడా ఉంటుంది. అదే హాలోజన్ క్లోరిన్లో వస్తే కోఆర్డినేషన్ నెంబర్ ఉంటుంది, క్యాపడ్ స్క్వేర్ యాంటీ ప్రిజ్మాటిక్ ఉంటుంది. 9 ఉంది కాబట్టి క్యాపడ్ స్క్వేర్ యాంటీ ప్రిజ్మాటిక్. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ విత్ లో కోఆర్డినేషన్ నెంబర్ ఫర్ సమ్ హ్యాలైడ్స్. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్టు కిందకు వచ్చేటప్పటికి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ లాంథనాయిడ్స్ వచ్చేటప్పటికి ఎఫ్ ఆర్బిటల్స్ అనేవి కంప్లీట్గా ఫిల్ అవుతుంది కాబట్టి వాటి కోఆర్డినేషన్ నెంబర్ డిక్రీజ్ అనేది అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ లాంథనాయిడ్స్ అనేవి జనరల్గా ట్రైహాలైడ్స్ ఫామ్ అయినప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 9 ఉంటుంది, స్క్వేర్ ప్రిజ్మాటిక్ ఫామ్ అవుతుంది. అండ్ బిలో కిందకు వచ్చేటప్పటికి వాటి యొక్క కోఆర్డినేషన్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి గెడ్లోనియం Cl3 కోఆర్డినేషన్ నెంబర్ 8 అనేది ఉంటుంది. సపోజ్ CeCl3 అయితే కోఆర్డినేషన్ నెంబర్ 9 ఉంటుంది. అండ్ ఇక్కడ Ce ఈజ్ ద ఓన్లీ ఎలిమెంట్, Ce+4 అంటే జీనామ్ కాన్ఫిగరేషన్కి వస్తుంది, అంటే ఆక్టేట్ కాన్ఫిగరేషన్కి వస్తుంది. Ce+4 ఈజ్ ద బెస్ట్ ఆక్సిడెంట్గా యూజ్ అవుతుంది. అప్పుడు Ce అనేది +4 స్టేట్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు Ce ఈజ్ ఓన్లీ లాంథనాయిడ్ ఫార్మ్స్ Ce+4 అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ లాంథనాయిడ్ ఆక్సైడ్స్లో అయితే కోఆర్డినేషన్ నెంబర్ జనరల్గా అయితే 7 అనేది ఉంటుంది. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ హ్యాలైడ్స్లో అయితే కోఆర్డినేషన్ నెంబర్ 9 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ LnH2
హైడ్రేట్స్ అనేవి అలా ఫామ్ అవుతాయి. LnH2 అడాప్ట్స్ అ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ విచ్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. Ln ట్రైహాలైడ్స్ కూడా ట్రైహైడ్రైడ్స్ హైడ్రైడ్గా ఫామ్ అవుతాయి. ఇక్కడ హైడ్రైడ్ ఉంటుంది, హైడ్రోజన్ కదా, హైడ్రైడ్. LnH3 హైడ్రైడ్గా ఫామ్ అవుతుంది. ఓన్లీ స్మాల్ ల్యాంథనైడ్, డిస్ప్రోసియం, ఇథర్బియం అండ్ ల్యూటేటియం అనేవి ఫామ్ చేస్తాయి, ఓన్లీ ట్రైహైడ్రైడ్స్ని. LnH2 అయితే ఆల్ ల్యాంథనైడ్స్ ఫామ్ అవుతాయి, సీరియం 2 అండ్ ల్యూటేటియం. LnH3 అయితే ఓన్లీ స్మాల్ ల్యాంథనైడ్స్ లైక్ డిస్ప్రోసియం, ఇథర్బియం అండ్ ల్యూటేటియం. అండ్ ఇక్కడ Ln కూడా ఫామ్ అవుతుంది, LnO అండ్ Ln. అంటే Ln మీన్స్ ల్యాంథనైడ్, సీరియం 2 ల్యూటేటియం. Ln ఫామ్ అవుతుంది, O- ఉంటుంది, సల్ఫర్ ఉంది. ఇవన్నీ కూడా అడాప్ట్ రాక్ సాల్ట్ స్ట్రక్చర్. రాక్ సాల్ట్ స్ట్రక్చర్ అనేది రాక్ సాల్ట్ స్ట్రక్చర్లో ఉండేది ఆర్ ఫేస్ హండ్రెడ్ క్యూబిక్ ఆర్ క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఇవి మొత్తం కూడా అడాప్ట్స్ రాక్ సాల్ట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కార్బైడ్స్. ఈ కార్బైడ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ కార్బైడ్ M3C అనేది ఉంటుంది. ఫార్మ్స్ ఫర్ హెవియర్ ల్యాంథనాయిడ్స్ అండ్ కంటైన్ ఐసోలేటెడ్ carbon atom are hydrolysis to produce methane ఉంటుంది. ఇక్కడ ఫార్మ్ ఫర్ హెవియర్ ల్యాంథనాయిడ్స్ అనేది ఉంటుంది, కంటైన్స్ ఐసోలేటెడ్ కార్బన్ యాటమ్. ఆర్ హైడ్రోలిసిస్ టు ప్రొడ్యూస్ మీథేన్ అనేది ఉంటుంది. ఓన్లీ 1 కార్బన్ ఉంటుంది కాబట్టి హైడ్రోలిసిస్ చేస్తే మీథేన్ అనేది ఫామ్ అవుతుంది, CH4 అనేది. M2C3 ఉంటుంది. ఫర్ హయ్యర్ ల్యాంథనాయిడ్స్ ల్యాంథనం 2 హోల్మియం ఫామ్ అవుతుంది, కంటైన్ C2-2 ఉంటుంది. ఫౌండ్ ఇన్ కాల్షియం కార్బైడ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అండ్ MC2 అనేది ఉంటుంది. ఇక్కడ ల్యాంథనం ప్లస్ ఎక్సెప్ట్ ఇట్రబియం అన్ని ల్యాంథనైడ్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఇట్ కంటైన్స్ C2-2 అండ్ 1 ఎలక్ట్రాన్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ కండక్షన్ బ్యాండ్ అనేది ఉంటుంది. రియాక్ట్ విత్ H2O టు ఫామ్ ఇథైన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ కండక్షన్ బ్యాండ్లో యూజ్ అయ్యే అదే బైనరీ కాంపౌండ్ ఏముందంటే MC3 అనేది ఉంటుంది. MC3 మీన్స్ ఇక్కడ ఏమంటే ల్యాంథనాయిడ్ మెటల్ అనేది ఉంటుంది. MC2 అనేది ఉంటుంది, ఎలక్ట్రికల్ కండక్షన్ బ్యాండ్లో యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.